హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అసలు ఈ సీజన్ విన్నర్ మాత్రం చాలా ఇపాటికి ప్రతి సీజన్ అనమాట ఫినాలే ఓటింగ్ స్టార్ట్ అయ్యేటప్పటికి ఒక డెసిషన్ వచ్చేసేది. ఫుల్గా క్లారిటీ అంటే ఇంక కొంచెం కూడా డౌట్ ఉండేది కాదనమాట, వీళ్ళే విన్నర్ అని. సీజన్ 1 శివబాలాజీయే విన్నర్ అని చాలా క్లారిటీ ఉండేది. సీజన్ 2 కౌశల్యే విన్నర్ అని ఫుల్ క్లారిటీ. సీజన్ 3 రాహుల్ ఆర్మీ వచ్చింది, రాహులే విన్ అని ఫుల్ క్లారిటీ. బీబీ ఫోర్ అయితే అసలు అభిజిత్ చుట్టుపక్కలే ఎవరు ఉండేవారు కదా, ఏకంగా 50% టాప్ లో ఉండేవాడు. అంత డిఫరెన్స్ ఉండేది అభిజిత్ ఓటింగ్. క్లియర్ విన్నర్ అనమాట అభిజిత్, అసలు మామూలుగా కాదు, ఓ రేంజ్ క్లియర్ విన్నర్. బీబీ4, బీబీ5 సన్నీ క్లియర్ విన్నర్. బీబీ6 రేవంత్ క్లియర్ విన్నరు. విచిత్రంగా మరి లాస్ట్ లో నాగార్జున గారు శ్రీహాన్కి ఓట్లు పడ్డాయని చెప్పారు. మనకు అసలు శ్రీహాన్ పేరు కూడా గుర్తులేదు. అలాంటి శ్రీహాన్ విన్నర్ అని చెప్పారు. మరి ఎలా విన్నర్ అయ్యాడో మనకైతే అర్థం కాలేదు ఆ సీజన్ లో. సో ఇలాంటి భయంకరమైన ట్విస్టులు ఏమన్నా వస్తే ఇంకా అసలు చెప్పలేమంటే, మనకి ఇప్పటి వరకు ఉన్న నాలెడ్జ్ ప్రకారం నిఖిల్ గౌతమ్ వీళ్ళిద్దరూ టాప్ 2 లో ఉన్నారన్నది మన నాలెడ్జ్. ఏమో అసలు అప్పుడు శ్రీహాన్ విన్నర్ అవుతాడని సింగిల్ 1% కూడా ఊహించుకోలేదు, బట్ శ్రీహాన్ విన్నర్ అయ్యాడు. ఈ సీజన్ లో అలాంటి ట్విస్ట్లు ఏమన్నా ఉంటే మాత్రం అష్టదరిద్రంగా ఉంటది అనమాట. ఎందుకంటే వీళ్ళిద్దరు ఒకళ్ళే విన్ అవ్వాలి, నిఖిల్ అండ్ గౌతమ్ వీళ్ళిద్దరు ఒకళ్ళే విన్ అవ్వాలి. అలా విన్ అవ్వకుండా వేరే ఎవరైనా విన్ అయ్యారంటే జస్ట్ పిఆర్ ఓట్లతో విన్ అయ్యారని అనుకోవచ్చు. అది ఖచ్చితంగా అంతే. వీళ్ళిద్దరు కాకుండా వేరే ఎవరు విన్ అయినా వాళ్ళు పిఆర్ ఓట్లతో మాత్రమే విన్ అయినట్టు. అలాంటి ట్విస్ట్లు ఏమన్నా వచ్చాను కదా, జస్ట్ లైట్. అలాంటి విన్నర్కి వాల్యూయే ఉండదు, క్లియర్గా ఉండదు. కాబట్టి నిఖిల్ గౌతమ్ మాత్రమే విన్నర్ అవ్వాలి రూల్ ప్రకారం. సో వీళ్ళలోనే విన్నర్ ఉండాలి. మిగిలిన వాళ్ళలో కనుక విన్నర్ అయితే ఖచ్చితంగా పిఆర్ ఓట్లు, నో డౌట్. ఎందుకంటే మనం అప్పుడు ఎవరు శ్రీహాన్, మీకు చెప్పండి, మీలో శ్రీహాన్ ఎంతమందికి గుర్తున్నాడు కదా. బట్ రేవంత్ ఆడియన్స్ లో ఆ పేరే ఉండేది. బట్ లాస్ట్ వచ్చినప్పుడు నాగార్జున గారు రేవంత్ నువ్వు కాదు విన్నర్ యాక్చువల్గా, నీకంటే ఎక్కువ ఓట్లు శ్రీహానికి పడ్డాయని చెప్పారు. అసలు గందరగోళం అయింది ఆ సీజన్. అసలే చెత్త సీజన్, ఆ చెత్త సీజన్లో ఈ చెత్త డెసిషన్. సో అలాంటి ట్విస్టులు వస్తే తప్ప ప్రస్తుతానికి అయితే వీళ్ళు నిఖిల్ను గౌతమ్. బట్ వీళ్ళ ఓటింగ్ కూడా అసలు ఏ రేంజ్లో డిఫరెన్స్. బీబీ6 కాదు, బీబీ7 క్లియర్గా ప్రశాంత్ విన్నారు అని చెప్పేసి రచ్చ జరగడాలు, ఒక రకమైన ఆడియన్స్తో ఏమైంది స్టూడియోల దగ్గర గొడవలు, ఈ రేంజ్ వెళ్ళిపోయింది. ఇంక ఈ సీజన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హేట్ లేదు. నిఖిల్ అండ్ గౌతమ్ వీళ్ళిద్దరికి భయంకరమైన హేట్ అయితే లేదు. కొన్ని విషయాల్లో మాత్రం గౌతమ్ ఏమో కెమెరా పెర్ఫార్మెన్స్ చేస్తాడంటారు, నిఖిల్ ఏమో సేఫ్ గేమ్ అంటారు. ఇలా ఏదో చిన్న విషయాలు కానీ భయంకరమైన వీడు వేస్ట్, వీడు విన్నరే అవ్వకూడదు, ఇలాంటిది లేదు ఈ సీజన్లో. పెద్ద హేట్ లేదనమాట. సో ఆ పెద్ద హేట్ స్టార్టింగ్ లో ఉండేది, అది కూడా సోనియా మీద. సోనియా వెళ్ళిపోయిన తర్వాత ఆల్మోస్ట్ హేట్ మైనస్ అయిపోయింది, తగ్గిపోయింది. ఇప్పుడైతే ఈ విన్నర్స్ లో పెద్ద ఈవెన్ విన్నర్సే కాదు మిగిలిన వాళ్ళ విషయంలో కూడా అంత భయంకరమైన హేట్ అయితే లేదు. అండ్ ఇప్పుడు పోలింగ్ గురించి మాట్లాడుకుందాము. నిఖిల్ అండ్ గౌతమ్ స్క్రీన్ షాట్ పెట్టాను. చాలా పోల్స్ లో, యూట్యూబ్ పోల్స్ లో అయితే వీళ్ళిద్దరికి 40%, 30% ఈ డిఫరెన్స్ లో నడుస్తుంది. బట్ ఫైనల్ ఓటింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి 35%, 30% ఈ డిఫరెన్స్ లో ఉన్నారు వీళ్ళిద్దరు. నిఖిల్ అండ్ గౌతమ్ వీళ్ళ డిఫరెన్స్ ఇంతే ఉంది. 35%, 30%. నిఖిల్ 35%, గౌతమ్ 30%. అండ్ వెబ్సైట్ పోల్స్ లో అయితే గౌతమ్ టాప్ లో. వెబ్సైట్ పోల్స్ అన్ని పోల్స్ కూడా గౌతమ్ టాప్ లో ఉన్నాడు, నిఖిల్ సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. గౌతమ్ కి 40%, నిఖిల్ కి 30%. యూట్యూబ్ పోల్స్ లోనేమో నిఖిల్ 35%, గౌతమ్ 30%. అంటే ఇది ఫైనల్ వీక్ కదా. విచిత్రం ఏంటంటే పోలింగ్స్ ఇన్ని రోజులు అసలు నబీల్ ఓటింగ్ ఎక్కడా కనపడలేదు కదా. ఇప్పుడు నబీల్ ఓటింగ్ చూడండి 21% ఉంది. 21% పడుతుంది. అసలు షాకింగ్. నేను చెప్తున్నట్టే ఈ పిల్లోడికి మాత్రం మామూలు సైలెంట్ ఓటింగ్ లేదు, భయంకరమైన సైలెంట్ ఓటింగ్ ఉందని అనిపిస్తుంది. అది మామూలు ఓటింగ్ లేదు, భయంకరమైన సైలెంట్ ఓటింగ్ అయితే కనిపిస్తుంది ఈ పిల్లోడికి. ఫినాల్ అంతకు ముందు ఏ పోల్ పెట్టినా 8%, 7%, 6% ఇలా ఉండేది. ఇప్పుడు ఓటింగ్ పోల్స్ పెడుతుంటే 20%, 15% ఇలా ఉంది ఈ పిల్లడు ఓటింగ్. మళ్ళీ కామెంట్ సెక్షన్ లో ఎక్కడ కనపడ్డా వీళ్ళు. అంటే అంత సైలెంట్ ఓటింగ్ నడుస్తుంది ఈ పిల్లడికి. అంటే ఫేక్ ఓటింగ్ అని నేను ఎందుకు అనట్లేదంటే, ఫేక్ ఓటింగ్ చెయ్యగలిగిన వాళ్ళు పిఆర్లను పెట్టుకుంటారు కదా.
వాళ్ళ పిఆర్‌లను పెట్టుకున్నారనుకో, ట్విట్టర్ ఓపెన్ చేసామనుకోండి నబీల్ తుమ్మాడు, నబీల్ ఇప్పుడే దోస్తున్నాడు, నబీల్ ఇప్పుడే వాష్‌రూమ్‌లోంచి బయటకు నడుచుకుంటూ వస్తున్నాడు, నబీల్ ఇప్పుడే స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చున్నాడు. మ్యూజిక్‌లు యేసుకుంటా ఎడిట్లు చేస్తారు. పిఆర్‌లు ఉంటే చేసే పనే అది. అండ్ పిఆర్‌లు ఉంటే ఇంకోటేంటంటే పిఆర్‌ల నుంచి ఫేక్ ఓటింగ్‌లు పడతాయి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఆర్‌లు ఉంటాయి. ఈ ఎడిటింగ్‌లు ఉంటాయి. ప్లస్ ఫేక్ ఓటింగ్ పడతది. బట్ ఇలాంటి ఎడిటింగ్ లేకుండా డైరెక్ట్ ఫేక్ ఓటింగ్ పడతదని అయితే అనుకోలేము. సో, అది. అంటే ఏ ఆర్గనైజేషన్స్‌కి పిఆర్ ఓట్లకి ఇచ్చినా గానీ వాళ్ళు ఎడిటింగ్‌లు చేస్తారు. ప్లస్ ఫేక్ ఓటింగ్ చేస్తారు. ఈ పిల్లోడికి ఖచ్చితంగా ఆ వరంగల్‌లో ఏమన్నా మంచి ఫాలోయింగ్ ఉండుంటది. అంటే ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ కూడా తనకు చెప్పారు కదా! 400,000 ఫాలోవర్స్ ఓన్లీ బిగ్ బాస్‌కి వచ్చాక వచ్చారని. సో, పడుతున్నట్టుంది ఆ పిల్లోడికి. సో, 21% ఓట్లు తినక పడుతున్నాయన్నమాట. థర్డ్ ప్లేస్‌లో ఉన్నాడు. సో, ఫోర్త్ ప్లేస్‌లో ప్రస్తుతానికి ఓపెనింగ్ ట్రెండ్స్‌లో ఫోర్త్ ప్లేస్‌లో ప్రేరణ ఉంది. ప్రేరణకి 11% ఓట్లు పడుతున్నాయి. ఇంకా అవినాష్ మనం ఎక్స్‌పెక్టెడే తనకి 5% ఓట్లు పడుతున్నాయన్నమాట. సో, ఇది ప్రస్తుతానికైతే ఓపెనింగ్ ట్రెండ్స్ ఈ రేంజ్‌లో ఉన్నాయి. విన్నర్, రన్నర్ మధ్య వెరీ వెరీ టఫ్ ఫైట్. అండ్ ఎవరైనా మీకు ఇలాగా అలాగని చెప్తే వీళ్ళిద్దరు ఫ్యాన్స్, నిఖిల్ ఫ్యాన్స్ గానీ, గౌతమ్ ఫ్యాన్స్ గానీ అస్సలు నమ్మకండి. మీరు నిఖిల్‌కి చాలా ఎక్కువ ఓటింగ్ ఉంది అని చెప్తే, బాగానే ఉంది ఓటింగ్ అని రిలాక్స్ అయిపోవడం గానీ, అండ్ గౌతమ్ టాప్ 2లోనే ఉన్నాడు అంటే, ఇంకెందుకులే ఓటేయడం విన్నర్ ఏమవుతాడులే అని గివ్ అప్ ఇవ్వడం గానీ, రెండూ చేయొద్దు. రిలాక్స్ అవ్వద్దు, గివ్ అప్ ఇవ్వద్దు. ఎందుకంటే ఏమి నమ్మొద్దు. అఫీషియల్ ఓటింగ్ ఎవ్వరికి తెలీదు. ఫినాలే ఓటింగ్, అఫీషియల్ ఓటింగ్ తెలియడం అన్న క్వశ్చనే లేదు. ఎవరైనా మీకు ఫినాలే ఓటింగ్ తెలిసింది అని చెప్తే ఖచ్చితంగా అబద్ధం. ఫినాలే ఓటింగ్ అఫీషియల్ ఓటింగ్ తెలిసే క్వశ్చనే లేదు. ఒక 2 ఆర్గనైజేషన్స్ ముంబైలో ఉంటాయి. వెరీ వెరీ స్ట్రిక్ట్. అక్కడి నుంచి ఒకళ్ళ నుంచి ఇంకొకరికి వెళ్ళాలి. వాళ్ళ నుంచి ఇక్కడ బీబీ టీమ్ కాదు ఎండమూలకి వస్తది. ఎండమూల నుంచి ఈ స్టార్మాకి వస్తది. స్టార్మా హెడ్‌తో సహా ఎవరికీ తెలీదు. స్టార్మా హెడ్‌కి గాని, బీబీ టీమ్ మెయిన్ మేనేజర్స్‌కి గాని ఎవ్వరికీ ఏం తెలీదు. చాలా సీక్రెట్ ఉంచుతారు ఇది. ఈ ఎండమూల దగ్గర ఉంటది. ఎండమూల దగ్గరే ఉంచుతారు ఫైనల్ వరకు. లోకల్ వరకు రానివ్వరనమాట. చాలా చాలా సీక్రెట్ ఉంటది ఫైనల్ ఓటింగ్. అండ్ మనకి ఫినాలే రోజు ఖచ్చితంగా అంతే మిగిలిన ఎలిమినేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత లైవ్ ఓటింగ్ జరిగే ఛాన్స్ ఉంది నిఖిల్ కన్నా గౌతమ్‌కి. అది కూడా వెరీ ఇంపార్టెంట్. విన్నింగ్ డిసైడ్ చేసే ఓటింగ్ ఉంటదనమాట అప్పుడు. సో, అందుకే ఏమీ పట్టించుకోకండి. ఓన్లీ మీ ఓటు వేసుకోండి. అండ్ నబీల్ అండ్ ప్రేరణ మీరేమో మీ కంటెస్టెంట్‌ని టాప్ 3లో పెట్టుకోవడానికి ట్రై చేసుకోండి. అండ్ అవినాష్ ఫ్యాన్స్ కూడా కనీసం ఫోర్త్ వన్ ప్లేస్ పైన ఉండేలా చూసుకోండి. అది. ఓటు న్యూట్రల్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే నిఖిల్ అండ్ గౌతమ్‌లో మీరు ఎవరు విన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి సిన్సియర్‌గా ఓటేసుకుని విన్ చేసుకోండి. అండ్ నిఖిల్ అండ్ గౌతమ్‌లో మీరు ఒకళ్ళు విన్ అవ్వకూడదు అని అనుకున్నారనుకో, అండ్ అంటే ఒకళ్ళు విన్ అవ్వకూడదు అనుకుంటున్నారంటే ఇంకొకళ్ళు విన్ అవ్వాలని కదా! వాళ్ళకి ఓటేసుకోండి. అలాగా మీరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్‌ని గెలిపించుకోండి. ఓకేనా? అండ్ ఫైనల్‌గా ఏమన్నా స్పాములు జరిగి, ఇలాంటివి ఏమన్నా జరిగి ఫేక్ ఓటింగ్‌లు పడితే మనం ఏం చేయలేం. బట్ మన ప్రయత్నం మనం చేద్దాం. ఓకే. టాటా బై బై. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు హౌస్‌లోకి అర్జున్ కళ్యాణ్ అండ్ వాళ్ళది ఏదో ఉంది కదా! వాళ్ళొస్తారు. వచ్చి టాస్క్‌లు ఆడిస్తారు. అండ్ టాస్క్‌లో గెలిస్తే ఈ ప్రైజ్ మనీ పెంచడాలు, కట్ చేసే ప్రోగ్రామ్‌లు ఏదో పెడతారు. నిన్న నాగార్జున గారు చెప్పారు. సో, అవి నేను లైవ్ చూసి ఆ వీడియో కూడా పెడతా. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. టాటా బై బై. నేను పడుకుంటా. పొద్దున్నే లేస్తా ఎర్లీ మార్నింగ్.